నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలమనేరు నియోజకవర్గం బారెడపల్లి మండలం దేవతోటి సర్పంచ్ అమీర్ జాన్ గారిని ఈ ప్రభుత్వం ఆక్రమంగా దౌర్జన్యంగా అరెస్టు చేయబడినది నిన్నటి రోజు. దానికోసం నిరసనగా మా మైనార్టీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. మన ముఖ్యమంత్రి ఏమో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఏకైక సర్పంచ్ దేవతోటి సర్పంచ్. ఆ మైనార్టీనే మీరు ఇంత కిరాతకంగా మీరు అరెస్ట్ చేయడం ఏ మాత్రం తగదు. అతనికి ఒక జాగా గ్రామనత్తం 60-70 ఏళ్ల ముందు ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికేట్ ఇస్తే అతను అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడున్న ఆ దేవతోటి ఎంపీడీసీ దౌర్జన్యంగా వెళ్ళి అతని ఇంటికి అడ్డంగా గోడ కట్టినారు. అతను అక్కడ అడ్డుకోవడానికి పోలా, అడిగేదానికి పోయినాడు. ప్రజలారా, ఇది మీరు బాగా ఆలోచించండి. ఆ గోడ కట్టినప్పుడు ఈ దేవతోటి సర్పంచ్ అడ్డుకోవడానికి వెళ్ళలేదు, అడిగేదానికి వెళ్ళినాడు. నా ఇంటికి దారి ఏది? చిత్తూరు కోర్టులో అయింది తీర్పు, పలందర్ కోర్టులో అయింది తీర్పు అమీర్ జాన్కి అనుకూలంగా. చూడండి, మీకు ఇదే పేపర్లు. మేమేమి ఇక్కడ మీకు అబద్ధంగా చెప్పలా, మీకు అన్యాయంగా చెప్పలా. మీరు మాకున్న ఏకైక సర్పంచ్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ చెప్పి మీరు బలవంతం చేస్తే, అతన్ని తిరస్కరిస్తే, అతని మీద కక్ష సాధింపుతో ఈరోజు మీరు అతని ఇంటికి ఇక్కడ చూడండి. ప్రస్తుతం మీరే మీరే ప్రజలకి అన్ని విధాలా చూపించేది. మంచి జరిగినా చెడ్డ జరిగినా ఒకసారి చూడండి. అతని ఇంటికి పోయేదాని దారి ఏమన్నా ఉందా? ఈ మాదిరి వారి ఇంటికి అడ్డంగా మీరు కడితే, ఒక్క నిమిషం మీరు చూడండి, మీకు చూపిస్తాను. అయింది నిన్నటి రోజు. ప్రభుత్వమే 10 అడుగుల జాగా ఆయన ఇంటికి పోయే రహదారి వదలమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే, ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంటికి గోడ అడ్డంగా కడితే, ఎప్పుడో ఉన్న కేసు, ఎప్పుడో ఏదో జరిగితే 324 సెక్షన్ కింద కేసు ఉంటే దాన్ని నిన్నటి రోజున 326 మార్చి అతను రిమాండ్ పంపించినారు. రిమాండ్ పంపించినంత మాత్రాన ఇక్కడ ఒరిగిందేమిలా. చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా అతను మళ్ళీ బయట వస్తాడు.
ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇంత అన్యాయంగా అతను అరెస్ట్ చేయడం ఏమాత్రం తగదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ముస్లింలారా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ముస్లింలకి ఎక్కడైనా న్యాయం చేసిందా? మీరు ఒకసారి అడగాల ఈ ప్రభుత్వానికి. మన అంజద్ పటా సార్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. మీ పక్కలో నంద్యాలలోనే అబ్దుల్ సలాంని ఆ ఫ్యామిలీని చంపేస్తే అడిగే దిక్కులే. పలంనేరులో ఒక జరిగింది, అడిగేదానికి దిక్కులే. ప్రభుత్వం ఏమో మైనార్టీలు అంటారు, ఈ నాయకులేమో మైనార్టీలు గొంతుకు వస్తారు. ఈ అవకాశం ఇచ్చే పెద్ద అందరికీ నమస్కారం. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మైనార్టీ సహోదరుడు మా అమీర్ జాన్ పాషా గారు ఒక సర్పంచ్గా, ఈరోజు ఒక సర్పంచ్ అయినటువంటి అమీర్ జాన్ గారికే ఈరోజు అన్యాయం జరుగుతుందంటే మా మైనార్టీ సహోదరులకు ఏ విధంగా జరుగుతుందనేది మీకు అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన కుమారుడు ఇక్కడ రావడం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మీరందరూ ఒక విషయాన్ని నేను ఈ యొక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అయితే ఏమి, అదేవిధంగా ఈ అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ పలంనేరుకి సంబంధించినటువంటి జమాత్ సదరు ఆయన ఏం చేస్తున్నాడు? మొన్న అయితే ఏదంటే అది మాట్లాడినారు జాఫర్ గారు. ఈరోజు ఎక్కడున్నారండి మీరు? ఒక కోర్టులో ఆయనకి తన ల్యాండ్ కోర్టులో కూడా తన కేసు ఆయన గెలిస్తే కూడా మరి పాత కేసులు పెట్టి కూడా ఈరోజు ఆయనకి జైలుకి పంపించే కార్యక్రమం చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? ఈ కక్ష ఏం చేస్తున్నారు మీరు? ఈ కక్ష కాకుండా ఇదేమి అని చెప్పి నేను విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్ నాయకులు మొన్నైతే నెల్లూరులో కూడా ఒక సంఘటన జరిగింది, అదేవిధంగా నంద్యాలలో కూడా ఒక సంఘటన జరిగింది, అదేవిధంగా పలంనేరులో కూడా ఒక సంఘటన జరిగింది. ఈరోజు మైనార్టీల పార్టీ అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మైనార్టీలకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు? ఒక్కబడి భూములు దోచుకునేదా, లేదంటే ఇతర భూములు ఏదన్నా అమాయకులు ఉంటే వాళ్ళ దగ్గర భూములు స్వాధీనం చేసుకుంటే తప్ప మిగతా ఏం చేయలేదు మీరు? ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం చేసినారా మీరు? మైనార్టీకి సంబంధించినటువంటి ఆయన ఏదో దుల్హన్ పథకం కింద 50,000 ఇస్తే మీరు ₹1,00,000 ఇస్తున్నారు, అది కూడా చేయలేదు. ఈరోజు అడిగే నాయకుడు ఎవరు లేరు ఇక్కడ. అదేవిధంగా ఎలక్షన్ టైంలో మాత్రము ఇది వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ, మైనార్టీలకు సంబంధించిన పార్టీ అని చెప్తారు మీరు. ఈరోజు మైనార్టీలు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు మీరు? ఇదేనా మీ న్యాయము? ఒక అమాయకుడు అతను ఒక చిన్న విలేజ్ నుంచి సర్పంచ్ అయినాడు, ఒక ప్రజాప్రతినిధి, అతనికే న్యాయం చేయకుండా అతను ఏం న్యాయం చేయగలుగుతాడు? ఈరోజు ఆయనకే సెక్యూరిటీ లేదు. ఈరోజు అధికారులపైన కూడా మొన్నే చూసినాడు మీరు. ఒకవైపు కలెక్టర్లకు అయితే ఏమి, అదేవిధంగా ఎస్ఐ గారికి తరిమి కొట్టే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు. మీరు చేస్తున్నది రౌడీజమా, లేకుంటే రాజ్యాంగంలో ఎటువంటి ఏం చేస్తున్నారు మీరు? రాజ్యాంగాల్లో ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? ఒక కోర్టులో జరిగినటువంటి సంఘటన తెలిసి కూడా మీరు మరి అతనికి పైన కేసు పెట్టి మరి అప్పటికప్పుడే సిఐ గారు ఆ సెక్షన్ మార్చి వేరే సెక్షన్ బెయిలబుల్ ఉన్నటువంటి సెక్షన్ని మార్చి నాన్ బెయిలబుల్ సెక్షన్ని మార్చినటువంటి సంఘటన చేయలేదా మీరు అధికారుల దగ్గర ఇంకా ఏం చేయాలని చెప్పి ఉన్నారు? ఇప్పటికే అధికారులు కూడా తెలుసుకుంటున్నారు, అయినా సరే పాపం వాళ్ళ లేని పరిస్థితులు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని నేను ఖండిస్తున్నా, ఇటువంటి సంఘటనలపైన నేను ఖండిస్తున్నా ఒక మైనార్టీ నాయకుడు అని. దయచేసి మైనార్టీలకు ఏమన్నా న్యాయం చేసే కార్యక్రమాలు చేయండి, కానీ ఇలాంటి సంఘటనలు చేయొద్దని చెప్పి నేను ఈ విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నిన్న జరిగిన ఘటన కనీసం బయటపల్లి చూస్తే మా మైనార్టీ సోదరుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి చేతగాని పరిస్థితిలో ఉన్నాడు ఈ దద్దమ్మ ప్రభుత్వం వల్ల. ఎందుకంటే మైనార్టీ సోదరుడు అనేక ఎవరంటే ప్రతి ఒక్కరు ఎవరంటే ఒక అంకిత భావంతో వాళ్ళ యొక్క దీనికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు. అట్లా వాళ్ళ పైన అనవసరమైన దౌర్జన్యాలు, అనవసరమైన వేధింపులు, మిస్బా కావచ్చు, పలంనేరు నియోజకవర్గంలో ఎన్నో ఘటనలు చూసినాం. నిన్న జరిగిన ఘటన కనీసం అంటే కూలీ లేదు, ఏమిటి నాన్ బెయిలబుల్ కేసు పెట్టడానికి ఏమయ్యా మీకు? కనీసం అధికారులు కొంచెం ఆలోచించాల మీరు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు మీరు ఎక్కడ పోరు. ఈ పొద్దు ఇంతకుముందు కూడా మేము చేసే ప్రోగ్రాంలకి అన్నిటికి కూడా కానీ ఆటంకంగా ఉన్నారు. అయ్యా అధికారులరా, ఐఏఎస్ అధికారులే ఎత్తుకుపోయి ఇంట్లో కూర్చొని పెట్టినారు. దయచేసి మీరంతా ఒకటి తెలుసుకోవాలా, న్యాయం ఏదంటే చేయండి, అన్యాయం మాకొద్దు.
ఈ పొద్దు కనీసం అంటే ఆ రోడ్లు కూర్చునేదాన్ని కూడా కనీసం 1000 మంది కూడా ఇబ్బంది లేదు ఆడిపోయేదానికి. మా అమరన్ గారు కూడా ఏమంటున్నారు, మీరు ప్రశాంతంగా పోయి ఏదైనా చేయండి అంటున్నారు. దౌర్జన్యంగా దిగాడు కాబట్టి దాని తర్వాత పోలీసులు ఏం పని చేయలేము ఇంతకు ముందు కూడా చెప్పినాము. మైనారిటీ సోదరులు తేనెటీకి ఒకటే కదా అని తుట్టిని కలపెట్టే విషయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. తేనె తుట్టి కలపెడితే ఎంత దూరం పరిగెత్తావో ఏడ పరిగెత్తావో మీకు అర్థమవుతుంది. దయచేసి పనికిరాని దౌర్జన్యాలు నిలుపుకోవాలని ఆత్మని ఈ అధికారులు కూడా మైనార్టీ సోదరులు కానీ ఏది కూడా కానీ అధికార పార్టీకి కొమ్ము కాయకుండా మైనార్టీ సోదరులకు అండగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. అస్సలాము అలైకుం. జై తెలుగుదేశం, జై అమరన్న.